నా చెల్లెలకు జరబు తలకాయ నొప్పి లేకుండా ఓ అన్నయ్య ఏమిటమ్మా అన్నయ్య నా తీరలో ఎంత మోసా మాయనా అన్నయ్య నా తీరలో ఎంత మోసా మాయనా అన్నయ్య నా తీరలో ఎంత మోసా మాయనా అన్నయ్య నా తీరలో ఎంత మోసా ఓ చెల్లెలా నీకు ధరలు వాయి రోగం నీకు ధరలు రోగం వచ్చే ఏమి ఏము చేతులో నీకు ధరలు రోగం వచ్చే ఏమిటి చెల్లెలా నీకు ఎక్కడి రోగము నేను హల్లారు ముద్దుగా వేసుకున్న చెల్లెలు ఏమిటమ్మా నీకు ఎక్కడి రోగము నేను ఏమి చేయాలి అన్నయ్య నేను ఎక్కడ పోదు నాకు రోగానికి మందు ఎవరు చెప్పిరంటే కాశీకి పోయేవారు గర్భగారు చెప్పిరన్నా కాశీకి పోయేవారు కాశీకి పోయేవారు కాశీకి పోయేవారు
చెల్లెలో ఏము చేతో ఏము చేతో ఏము చేతో దైవమా ఏమి చేతో దైవమా ఏమి చేతో ఏమి చేతో నాదు చెల్లెలో నేను తిరుపతి పోతుంటే వైద్యులు ఏం చెప్పారంటే నన్ను ఇట్లా అన్నయ్య అయితే ఏమైందమ్మా అన్నాడు. పొద్దుటీలు మంచిగానే ఉన్నా, రాత్రి మంచిగానే ఉన్నా, మధ్యాహ్నం వరకే ఈ కాళ్ళు ఇట్లా పనిచేస్తలేవంటే ఆ తిరుపతి పోయేటోళ్ళు ఏం చెప్పారంటే బుజ్జి నువ్వు తొలితూరి పులి పాలు తాగాలని చెప్పారు. అన్నయ్య పులి లేకుంటావా నేను బతకుంటావా, నేను నచ్చినప్పుడు వస్తే నువ్వు బతకాలని అన్నయ్య. ఏ పాలు పులి పాలు కాదు, ఎక్కడైనా కొండలు గృహంపు నదులు ఎక్కడ ఉన్నాయి ఎత్తి నీవు నాకు దక్కాలి అన్న. నేను తెచ్చిన తనతో నీ నోటి మాట ఆ విధంగా రావద్దు. నేను తెస్తాను, నేను ఏమైనా సరే నీకు తొలచూరు పులిపాలు నేను తెచ్చిన వాడని కావాలి, నేను దక్కించుకునే వాడని కావాలి. పులిపాడు అని మా అన్నయ్య ఏమన్నా చేస్తే మా అన్నయ్య ఏమన్నా చేస్తే ఒక్క అన్న నాకు అన్నయ్య నేను మాత్రము నేను వచ్చి నాకు ఇక్కడే ఉండు, ఇక్కడ కూర్చో. సరే అన్నయ్య పట్టుకో అన్నయ్య, నడవరాదు చెల్లెలా నడవరా నడవలేదు అన్నయ్య నువ్వు పులి తాగట్టు అన్నయ్యో. ఆ పులిపాడు కానీ వాళ్ళ పులి తెచ్చినా కానీ నువ్వు మంచిగా ఉండాలి అన్నావు. నేను తెచ్చినా పర్వాలేదు అన్న, నువ్వు పులికి దూరం వద్దు. ఓ చెల్లెలా నేను ఎక్కడైనా నేను నా చెల్లెల గురించి ఎక్క కొండలోనో నేను వెతికి ఎక్కడ ఉన్నాయి అడివంత ఎత్కి కొండలు గృహంబులు నదువులు ఎక్కడ ఉన్నా ఆ పులి ఎక్కడ ఉన్నా గాని నా చెల్లెలకు తొలుసూరు పులి, ఆ పులి ఈనాలే తొలుసూరు పాలు కావాలి. నేను సస్తవా నా చెల్లెలు బతకాలి. నేను అల్లారు ముద్దుగా నేను వేసుకున్న చెల్లెలను నేను దక్కించుకునే వాడని కావాలి.
ఆహా, ఏమిటి ఈ కొండలు గురువంబులు ఇవన్నీ నదువులు ఎత్తుతుంటే ఈ కొండలు గురువంబులు ఇవన్నీ ఎత్తుతుంటే ఒక దూడను ఆ యొక్క పులి ఎమ్మడి నలిగి ఆ దూడను ఎంట పట్టుకొని ఒక గోతులో ఒక బాయి పాత బాయి ఆ బాయిలో పులి పడి ఎంతో బాధపడుతున్నది. ఆ పులిని లేపుతాను, ఆ పులిని లేపితే ఆ పులిని లేపి అడుగుతాను. సరే ఈ గోతులో పడి ఉన్నది, ఇప్పుడు ఈ పులిని లేపి అడుగుతాను కదా. కూర్చొని లేవనా మళ్ళీ లేవరాదే ఓహో పులిరాజా, నాకు నువ్వు చాలా ఆపదలో చిక్కినావు. అంతే, నీ ఆపద నేను తెల్లారుతాను కానీ నా ఆపద మాత్రం నువ్వు తెల్లార్చాలి. మల్లన్న అడవిలో పోవుచుండగా ఒక పులి తన నోటిలో లేవదుడను పట్టుకొని ఒక కందకంలో పడి నశించుచుండగా అప్పుడు మల్లన్న చూసి పులిని తన మహిమతో పైకి లేపుట. అంతలో పులి లేచి ఏమనుచున్నదనగా, ఓ రాజా, ఎవరో నాకు నువ్వు మేలు చేసినావు, నాకు ఏమి సహాయం, నీకు ఏమి సహాయం కావాలో కోరుకోము, నాకు చేతనైన సహాయం చేస్తాను అడుగుము అని అన్నది పులి. అందుకు మల్లన్న, పులిరాజా, మా చెల్లెలకు ఆకుబంతిని ధనుర్వాయి రోగం వచ్చింది, అందుకు తొలిసూరి పులిపాలు కావాలని వైద్యులు చెప్పారు, అందుకే ఈ దారి వెంట వచ్చినాను, నాకు పులిపాలు కావాలి తల్లి అని చెప్తున్నాను. ఈయనకే బేవరింపులు వస్తున్నాయి పులిపాల కన్నా. పులి, నేను మాత్రం నీకు సాయం చేశాను, నాకు ఒక సాయం చేస్తాను మాట ఇచ్చినావు కదా. అయితే నేను మాత్రం ఆ పులిపాలు తీసుకొని పోతే నా శరీరం నమ్మదు. ఎట్లా? ఈ డొప్పలో ఈ గిలాసులో ఈ పులిపాలు తీసుకొని పోతాను అన్న. ఏం పాలంటది? నువ్వు నాకు ఒక సాయం చెయ్యాలి. ఏంటంటే ఏకంగా నిన్నే తీసుకొని పోతా. మన అట్లా నమ్ముతుంది. ఏకంగా నిన్నే తీసుకొని పోయి నా చెల్ల వద్ద నుంచి నా చెల్లె ముందంటే పులిపాలు విండి నా చెల్లెకు పోస్తే నా చెల్లె ఆ యొక్క బీమారి తక్కువైతే నాకు చాలా ఆనందం కలుగుతుంది. నేను లేక పులినే పిండుకొని తీసుకొని నన్ను కూడా తీసుకోబో. మళ్ళీ ఎందుకంటే నమ్ముతుందో నమ్మదు చూడండి మనిషి ముఖాలు అంటే ఇంకేటో నడువున్నా పులి అంటవా తోకాడుంది. ఇటు ఈ పులిని మాత్రం నా చెల్ల వద్ద తీసుకొని పోతారు. అంతే అయ్యా అయితే ఇప్పుడు మా అన్నయ్య వస్తుండు, ఆడగ చూస్తే కనపడుతుంది. మరి మా అన్న ఊహదేవుడా ఈ కచ్చప ఆడగ ఓ రాజేంద్ర